హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కళ్యాణ్ తనుజ గురించి ఉంటుందన్నమాట. వీడియో అప్డేట్ అంటే లైట్గా అప్డేటే అనమాట. సో వాళ్ళ గురించి కాంట్రవర్సీ ఏం నడుస్తుందో రా స్వామి, నిజంగా ఏమిలో ప్రపంచంలో వీళ్ళిద్దరిని మించి ఇంకా ఏది లేదు అన్నట్టుగా అంతగా కొట్లాడుతూ ఉన్నారు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అనుకుంటా. సో దాని గురించి ఈ వీడియో ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా మన ఆడవాళ్ళకి, అలాగే చాలామందికి తెలియని విషయాల గురించి, రైతు గురించి కానీ, లేదా ఓటర్ రేషన్ కార్డు గురించి కానీ, లేదా చాలా విషయాల గురించి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. చూడండి, అందరికీ యూజ్ అవుతుంది. అది ఆడవాళ్ళకని కాదు, మగవాళ్ళని కని కాదు, ఫ్యామిలీ అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హైప్ బటన్ వస్తే కొంచెం హైప్ చేయండి, కొంచెం పుషప్ లాగా ఉంటుంది అంతే, అంతకుమించి నాకు ఏమీ రాదు దాని నుంచి. సరేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే, మన కళ్యాణ్ బాబుకి అయితే బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన మాట అయితే నెరవేర్చేసేసారనమాట. అంటే వాళ్ళు కారు ఇస్తామని చెప్పారు కాబట్టి కారు వచ్చేసింది కదా. సో నిజానికి ఆ కారు చూస్తుంటే చాలా చాలా బాగుంది కదా. అటువంటి కారు సంపాదించడానికి ఎన్నో నిందలు పన్నాడు, ఎన్నో అవమానాలు పన్నాడు, ఒంటరితనాన్ని తను అనుభవించినాడు, తన జాబ్ని వదిలేసి వచ్చాడు. సో చాలా కష్టపడినాడు. ఆ కారేం ఊరికే ఈజీగా రాలేదు, చాలామంది ఈజీగా వచ్చింది అనుకుంటారు. ఒకటి ఏదైనా ఫ్రీగా రావాలి అంటే అంత ఈజీగా ఏది ఫ్రీగా రాదు. దాని వెనక ఎంతో కష్టము, ఎంతో స్ట్రగుల్. 3 months తను ఎలా కష్టపడినాడో అందరికీ తెలుసు. ఈ విషయం కొంతమంది ఎనిమీస్కి అసలు నచ్చదులేండి నేను చెప్పేది. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నచ్చుతుంది నేను చెప్పే విషయము. ఎంతో కష్టపడినాడు. అమ్మాయిల్ని పదే పదే టచ్ చేస్తాడు అని నింద వేశాడు. మరి ఇంకో చాలా నిందలే పడినాయి చెప్పాలంటే. ఒంటరితనాన్ని, ప్రియా శ్రీజ ఇద్దరు పోయినప్పుడు ఒంటరిగా ఉన్నానని చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంకా ఏది రీతు ఇది చేసిందని చెప్పి, అదే క్యాప్టెన్ విషయంలో అప్పుడు చాలా బాధపడినాడు. అదే ఫస్ట్ స్టార్టింగ్ బాధ విషయం అంటే అదే అనమాట. ఇంకా నామినేషన్స్లో ఇలా చాలా రకాల అందరూ పడతాయి నిందలు, పడవని చెప్పట్లే, అందరు కంటెస్టెంట్స్గా పోయిన వాళ్ళకి పడతాయి. కాను ఇతను ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చి అవన్నీ నిందలు అవన్నీ అన్నీ పన్నాడు కదా. అవంతా ఏం ఈజీ నా ఏమన్నా పడించుకోవాలంటే, ఎందుకురా ఈ కర్మ, ఏదో జాబ్ చేసుకుంటే మేలు కదా అని చెప్పి అనుకోయింటాడు కూడా ఒకానొక సిచ్యువేషన్లో. అవన్నీ అనుభవించిన తరువాతే బిగ్ బాస్ విన్నర్ అయినాడు. సరే అని చెప్పి బిగ్ బాస్ విన్నర్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఊరికే ఉన్నారా జనాలు? ఎట్లా తిట్టినారు విన్నర్ అయినా మరుసటి రోజు నుంచి. అది ఏది దాన్ని ఏమంటారు, క్రయింగ్ స్టార్. మరి ఇంకొకటి ఏంది, జాలితో మనుషుల్ని ఇది చేశాడు. రకరకాల నిందలంటే నాకు గుర్తుకు రావట్లేదు, కానీ ఇంకా అమ్మాయిల్ని ఇలా పిసుకుతున్నాడు ఏదో ఓపెనింగ్కి పోయినప్పుడు. మరి రకరకాలుగా అమ్మాయిని అడ్డు పెట్టుకుని గెలిచాడు. ఇలా రకరకాల నిందలు గెలిచిన తర్వాత వేయలేదా, దానికి ఒక్కసారి కూడా మనకి కళ్యాణ్ రెస్పాండ్ అయింది కూడా లేదు చెప్పాలంటే. నాకు తెలిసి ఇంకొకరైతే రెస్పాండ్ అయ్యేవారు, కానీ ఒక కామన్ కదా, రెస్పాండ్ అవుతే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తర్వాత ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు కళ్యాణ్ చెప్పాలంటే. అక్కడ కళ్యాణ్ని మెచ్చుకోవచ్చు. అనుకునే వాళ్ళ 10 రకాలు అనుకుంటాడు. మనం ఏమనేది మనకు తెలుసు, మన అనుకునే వాళ్ళకి తెలుసు అని చెప్పి తన పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా అనుకునే వాళ్ళు ఇంకా అలానే అనుకుంటున్నారు. నిన్న కారు వచ్చినా సరే సంపాదించేశాడు, అమ్మాయిని అడ్డం పట్టుకుని గెలిచేశాడు, తీసుకున్నాడు అని చెప్పి ఎన్ని మాటలు అన్నారు పాపం. ఇప్పటికి స్టిల్ అంటూ ఉన్నారే. ఏమంటే ఏమొస్తుంది మీకు ఒక మనిషిని అంటే అసలు అర్థం కాదు. నిన్న కారు వచ్చిన తర్వాత కూడా అంటుంటే ఇంకా నడుస్తుంది ఈ ఘోరం నేరము అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. కారు వచ్చినా వదిలిపెట్టరా, బిగ్ బాసే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ సీజన్, అయినా కూడా ఆ మనిషిని వదిలిపెట్టరా అన్నట్టు అయిపోయింది నిజంగా. ఏంది ఇంతగా అనుకుంటున్నారంటే ఆ మనిషిని అలా అనుకోవడానికి ఎంత ఇది అయింటాడు చెప్పు. ఎంత ట్రెండింగ్ ఉందో ఆ మనిషికి ఇప్పుడు, అది అర్థం చేసుకోండి. ఊరికే కాదు, అంత ట్రెండింగ్ మనిషికి బిగ్ బాస్ సీజన్ వచ్చినా సరే స్టార్ మా వాళ్ళ విన్నింగ్ మూమెంట్ను కూడా వాళ్ళ ఛానల్లో ప్రెజెంట్ ఇప్పటికి వేసినారు. అంటే మొన్న ప్రోమోలో వేయలేదా? ఎవరు వేశారు? నిఖిల్ వేశారా, సన్నీ వేశారా, శివబాలాజీ వేశారా, ఎవరు వేశారు? అయినా స్టార్ మా వాళ్ళు మొన్న ప్రోమోలో బిగ్ బాస్ BB10 ప్రోమో కూడా వీళ్ళది వాడుకున్నారు. అంటే వాళ్ళు ఎంత ట్రెండింగు, ఎంత ట్రెండ్ని సెట్ చేశారు అనేది మనం ఆలోచించాలా. అనవసరంగా ఒక మనిషిని అంటే అది ఇది తొక్క తోటకూర ఏమొస్తుంది అంటే
మనకి ఏమన్నా రూపాయి వస్తుందంటే అనొచ్చు, ఏమీ రాదు. నీకు నచ్చలేదా వదిలేస్తే అయిపోయా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకులు మనం బతుకుతున్నాం, అంతే కదా. ఒక మనిషినంటే ఏముంది, ఇష్టం ఉంటే వాళ్ళు ఏం చేసినా ఇష్టంగానే కనిపిస్తుంది. ఒక మనిషి ఇష్టం లేదంటే వాళ్ళు 10 మందికి హెల్ప్ చేసినా అబ్బో బాగా చేసినాళ్ళే, ఏదో పేరు తెచ్చుకోవడానికి పబ్లిసిటీ చేసుకోవడానికి చేసినాడు అని చెప్పి అంటారు. ఇదే జరిగేది. అందుకే ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతేగాని ఒక మనిషిని అనే వల్ల ఒక రూపాయి 25 పైసలు కూడా మనకి రాదు నిజం చెప్పాలంటే. సో అదన్నమాట. ఇంకా సీజనే వచ్చింది. వాళ్ళ వాళ్ళ ట్రెండింగ్ మాత్రం, ఆ ట్రెండ్ సెక్టార్ మాత్రం అస్సలు వాళ్ళది ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పటికీ కళ్యాణ్ తనుజ అనే ట్రెండింగ్ అలాగే ఉందన్నమాట. స్టిల్ ఇప్పటికీ వాళ్ళిద్దరు ఏదో ఒకటి చిన్నది చేసినా కూడా ఇంత పెద్దగా చేసేస్తారనమాట మన వాళ్ళు. సో అది ఇప్పుడు కూడా మళ్ళీ అగ్ని పరీక్షలో కానీ BB10లో కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని వాడుకుంటారు. వాళ్ళు బీబీ స్టార్మా వాళ్ళు ఖచ్చితంగా వాడుకుంటారు. చూడండి, మరి అగ్ని పరీక్షలో వాడుకుంటారు, అగ్ని పరీక్ష తర్వాత BB10 కూడా వాళ్ళిద్దరిని వాడుకుంటారు. అందులో ఎటువంటి డౌట్ అనేదే లేదనమాట. రాసి పెట్టుకోండి, నిజంగా చెప్తున్నాను ఈ విషయము. సో ఇంకోటి, కార్ అయితే భలే ఉంది కదా, బ్లాక్ కార్. ఆ కారులో పోతుంటే ఆ కష్టానికి తగ్గ ఫలితం అనుభవిస్తూ ఉంటే పేరెంట్స్ ప్రౌడ్ మూమెంట్, వాళ్ళ నాన్నగారి ప్రౌడు, వాళ్ళ అమ్మగారి ప్రౌడు, బాబా చూస్తేనే ఇట్లా అనుకునేలా ఉందన్నమాట. అంత ప్రౌడ్ మూమెంట్ అది. నిజం చెప్పాలంటే అది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. నిజం చెప్తున్నా నేను. కొంతమందికి చూస్తే ఇది కదరా విన్నింగ్ మూమెంట్ అంటే అని అనిపిస్తుంది నిజంగా. సో ఈ పొద్దు అంత పెద్ద కారు సంపాదించేశాడే అని అనిపిస్తుంది నిజంగా. ఒక కామన్ మ్యాన్, ఎక్కడో ఉండాల్సిన మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు కారు ఫ్రీగా పట్టుకున్నాడు. అదే ఫ్రీగా అంటే వచ్చి కారు ఫ్రీగా తెచ్చుకునే విన్నింగ్ మూమెంట్ తెచ్చుకున్నాడు అనేది నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది నిజంగా నాకైతే మాత్రము. ఇంకా కళ్యాణ్ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నాడు అనే విషయం మరీ పెద్ద టాపిక్ అయిపోయిందనమాట. తనుజాకి బ్లాక్ అంటేనే ఇష్టము, అందుకే బ్లాక్ తీసుకున్నాడేమో, అందుకే తీసుకొని ఉంటారులే, ఎవరు బయట పడలే అని ఇంకొంతమంది, తనుజాకి ఇష్టమనే తీసుకున్నాడు బ్లాక్ అని ఇంకొంతమంది. ఇవి రెండు కాకుండా వాళ్ళ దగ్గర బ్లాకే ఉంది, బ్లాకే ఇస్తామని చెప్పి ఇచ్చింటే అప్పుడే పరిస్థితి. అదెవరు ఆలోచించరే, ఊరికే తనుజాకి ఇష్టమో అందుకే తనుజాకు ఇష్టమైన కలరే తీసుకున్నాడు అని చెప్పి దాన్ని ఇలా 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 పెద్ద పెద్దగా చేసేస్తారు అనమాట. ఒకవేళ అలా ఇష్టమే అలా తీసుకుంటే మేలేలేండి, వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉందని అనుకుంటే అయిపోతుంది అంతటితో. దాన్ని కూడా పెద్దగా పెట్టి చూస్తున్నారు అనమాట. వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. మరి తనకు ఇష్టమైన కలరే తీసుకుంటే అదొక హ్యాపీ మూమెంట్, అదొక ఇదిలాగా ఉంటుంది కదా. సో అదన్నమాట. ఒకవేళ ఇష్టమై తీసుకున్నా ఓకే, ఒకవేళ కలరు అదే ఉందని చెప్పి కంపెనీ వాళ్ళు అదే ఇచ్చారేమో, ఇదే కలరే ఇదే ట్రెండ్ సెక్టార్ అని చెప్పి ఇదే ఇచ్చారేమో, మనకేం తెలుసు. సో నిజాలు ఏందో మనం జస్ట్ ఇట్లా చూడడమే, అంతేగాని నిజం ఏంటనేది కళ్యాణ్ వాళ్ళ తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అంతే కదా. అలాగే తనుజకు కూడా తెలిసి ఉంటుంది బ్లాకే ఎందుకు తీసుకున్నాడు అనే విషయం ఖచ్చితంగా కళ్యాణ్కి కూడా తనుజకు కూడా తెలిసే ఉంటుంది అనమాట. సో అదన్నమాట. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, నిన్న తనుజ వచ్చింది కదా కాంచీపురం వకులా సిల్క్స్కి. ఎక్కడ ఎలా ఉండాలి, ఎయిర్పోర్ట్లో ఎలా ఉండాలి, షాపింగ్ మాల్లో ఎలా ఉండాలి, షెత్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఒక షాప్ ఓపెనింగ్కి పోతున్నామంటే ఎలా ఉండాలి, బయట రెస్టారెంట్కి పోతున్నామంటే ఎలా ఉండాలి, ప్రతిదీ A to Z భలే తెలుసు అబ్బా తనుజాకు నిజంగా. నిన్న అంత ఇంకా స్టిల్ మన ఏజ్ పర్సనే కదా, అయినా కూడా ఒక పెద్ద ఏజ్డ్ పర్సన్ రాగా ఆ కట్టు, ఆ బొట్టు, ఇంత పెద్ద పట్టు చీర వేసుకొని ఈ రకంగా పెద్దవాళ్ళు వేసుకున్నట్టు వేసుకొని అంతమంది చుట్టూ జనాలలోకి వచ్చింది. నిజంగా పెద్దవాళ్ళు ఎలా వస్తారు, మాధురి గారు ఇప్పుడు పెద్ద, తనుజ కంటే ఆల్మోస్ట్ పెద్ద కదా, తనలాగా రావడము నిజంగా చాలా చాలా మంచి విషయము. చాలా పద్ధతి గల అమ్మాయి నిజం చెప్పాలంటే. నాకు తనుజ నిన్న శారీలో చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. ఆ కట్టు బొట్టు, ఎక్కడికి వెళ్ళా, ఏ టైప్లో వెళ్ళాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. జాతిరత్నాల్లో కూడా మీరు గమనిస్తే ఈ వారం వేసుకొచ్చిండేది నెక్స్ట్ అవుట్ఫిట్ అస్సలు ఉండదన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కో అవుట్ఫిట్
నెక్స్ట్ వీక్ పోయిన వీక్ అటుపోయిన వీకే చూసాం కదా ఈ అవుట్ఫిట్ అంటే అస్సలు ఉండదు. డిఫరెంట్గా అవుట్ఫిట్స్ ఉంటాయన్నమాట. అలా సెట్ చేసుకుంటుంది ప్లాన్ మాత్రం. తనుజ కట్టుబొట్టు మాత్రం నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు పెట్టడానికి కొంతమంది సోషల్ మీడియాలో వారి నాయన దేవుడా నిన్న మరీ ఎక్కువ. ఒక పక్క కళ్యాణ్ పోయినాడు కదా దానికి రాబోయే రెస్టారెంట్కి, ఇంకో పక్క తనుజ పోయింది కదా ఇక్కడ వకులా సిల్స్కి. అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారనమాట. అది చూస్తే గొడవ వస్తుంది, ఇది చూస్తే గొడవ వస్తుంది, ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని బాగా బీభత్సంగా గొడవలు అయితే మంచిగా పెట్టారు. ఇద్దరికి పెట్టాలని అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎన్ని పెట్టాలనుకున్నా పైన భగవంతుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు. వాళ్ళిద్దరికి ఏం అండర్స్టాండింగ్ ఎంత బాండింగ్ ఉందో వాళ్ళకి తెలుసు. మనకి ఎలా తెలుస్తుంది చెప్పు? మనం బయట చూసే వాళ్ళము, మనకు జస్ట్ 1% 2% మాత్రమే కనిపిస్తుంది. 98% వాళ్ళకంటూ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. స్టిల్ ఇప్పటికీ బయటికి పోతున్నా జాగ్రత్తరా, మూసుకొని సరిగా వెళ్ళేసిరా అని చెప్పి చెప్తుందంటే ఆ మాత్రం తెలుదా? తన అవుట్ఫిట్ కూడా తనుజానే సెలెక్ట్ చేస్తుందంట. ఆ మాత్రం తెలుదా? ఏదో ప్రాబ్లంలో ఉంటే తనే బయట పడేసిందంట. అప్పుడు తెలీదా ఎట్లున్నారో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అని చెప్పి? ఇష్టపడే వాళ్ళు ఒకరినన్నా ఇష్టపడండి, లేదా ఇద్దరినన్నా ఇష్టపడండి, మీ ఇష్టము. అంతేగాని నీ ఇష్టం ఉండే వాళ్ళ కోసం, నీ ఇష్టం ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ పర్సన్ని అలా అనడం తప్పు కదా. అలా అనకూడదు. ఇష్టం లేకపోతే అక్కడితో వదిలేస్తే అయిపోతుంది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నప్ప. వాళ్ళని తిడితే ఏమన్నా రూపాయి వస్తుందంటే తిట్టండి, అంతేగాని రూపాయి రాదు ఏమి రాదు. దానికోసం ఎందుకు తిడతారు మీరు? నాకు అసలు అర్థం కాదు. రూపాయి వచ్చినా కూడా అనవసరంగా ఒక మనిషిని తిట్టకూడదు. ఏం పని ఉందని తిడతారు? దాని నుంచి డబ్బులు వస్తున్నాయంటే అసలు తిడతారా? అసలు డబ్బులే రావడానికే తిడుతున్నారు. ఇంకా డబ్బులు ఇట్లా ఇస్తాము ఇట్లా తిట్టండి అంటే ఖచ్చితంగా తిడతారు జనాలు. నిజంగా కావాలని ఇంత ఇస్తాం మీకు పేమెంట్ లాగా అని. ఎందుకు తిడతారండి? ఏం అవసరము? వాళ్ళు ఎంతో లైఫ్లో ముందుకు పోతున్నాం. మన బతుకులు చూడండి, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము. వాళ్ళ బతుకులు చూడండి ఎంత బాగున్నాయి. ఈ రెస్టారెంట్లు వాళ్ళు హ్యాపీగా ప్రజల్ని మెప్పిస్తున్నారు, ఆడియన్స్ని కోరుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసుకుంటూ మనం కూడా మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి, అది నేర్చుకోవాలి. కానీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, మనమైతే వెనకపోవడం అట్లా చేసుకోవద్దండి. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఇష్టపడుతూనే వాళ్ళని బ్లెస్ చేస్తూనే మనం కూడా మన దారిలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించండి. అర్థమవుతుందా? నేను చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందో లేదో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసిన తర్వాతే కామెంట్ చేయండి. కొంతమంది హాఫ్ వీడియో చూస్తారు, కామెంట్ పెట్టేస్తారు, వెళ్ళిపోతారనమాట. సో కళ్యాణ్ కూడా మంచిగా రావు రెస్టారెంట్కి మంచిగా వైట్ కలర్ కూడా తనుజాకి ఇష్టమైందనే వైట్ వేసుకొచ్చినారు అంటారు. ఆరెంజ్ కలర్ వేసుకొస్తే అది ఏది వేసుకొచ్చినా సంబంధం ఇట్లా కలిపేస్తారనమాట. గ్రీన్ వేసుకొచ్చినా ఇట్లా కలిపేస్తారు, వైట్ వేసుకొచ్చినా ఇట్లా కలిపేస్తారు, బ్లాక్ వేసుకొచ్చినా ఇట్లా కలిపేస్తారు, ఏది వేసుకొచ్చినా ఇలా కలిపేస్తారనమాట. మొత్తానికైతే జూలై 3 కళ్యాణ్ వైజాగ్లో రాబోయే రెస్టారెంట్, June 4 మన తనుజ వకులా సిల్క్స్ ఇద్దరు ఒకే చోటే ఉంటారు. నాకు తెలిసినంత వరకు కలిసే ఉంటారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఒకే చోటే ఉన్నారు కదా. మేబీ కలిసిండొచ్చు, ఫ్రెండ్స్ కాబట్టి కలిసిండొచ్చు. మనకు తెలుస్తుందో తెలియదు కాబట్టి కలిసిండొచ్చు. నాకు తెలిసి ఇద్దరు ఒకే చోటే ఉన్నారు కదా. మాధురి గారు ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది, మాధురి గారు తనుజ గారు బాండింగ్ నెక్స్ట్ లెవెల్ కదా నిజంగా. మాధురి గారు మెంటాలిటీకి తనుజ గారితో ఈ రకం కనెక్ట్ అవుతారని చెప్పి ఎవ్వరు అనుకోరు. అట్ ద సేమ్ టైం తనుజ గారి ఉండే మెంటాలిటీకి మాధురి గారితో కనెక్ట్ అవుతారని చెప్పి అసలు అనుకోరు నిజంగా చెప్పాలంటే. బై గాడ్ గ్రేస్ ఏమో వాళ్ళ బాండింగ్ వాళ్ళే కనెక్ట్ అయిపోయింది నిజంగా. వాళ్ళ షాప్ ఓపెనింగ్కి పిలిచేంత కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అంత మంచి బాండింగ్ని వాళ్ళు పెట్టుకున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అలా సెట్ అయిపోయింది నిజం చెప్పాలంటే. నిజంగా మాధురి గారికి ఉండే నోరు కానీ లేదా ఆవిడ అరిచే దానికి కానీ రకరకాలు మనం చూసాం కదా. అటువంటి మనస్తత్వానికి త్వరగా తనుజ లాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కనెక్ట్ అవ్వరు నిజం చెప్పాలంటే. బట్ తనుజ నిజంగా కనెక్ట్ అయిపోయింది. నిజంగా వాళ్ళిద్దరికి సెట్ అయిపోయింది నిజం చెప్పాలంటే. వాళ్ళిద్దరికి సెట్ అయింది, షాప్ ఓపెనింగ్ జరిపింది, అంత హ్యాపీగా జరిగిపోయింది కదా నిజంగా. ఆ అవుట్ఫిట్లో మాధురి గారు కూడా చాలా చాలా బాగున్నారు. అట్ ద సేమ్ టైం ఎంతమంది జనాలు వచ్చినారు స్వామి ఆ షాప్ ఓపెనింగ్కి. మేబీ తనుజ వస్తుందని చెప్పి వచ్చినారో తెలియట్లేదు కానీ ఎంత బాబా
చాలామంది అమ్మాయిలే వచ్చి నాకు కనిపించినంత వరకు అయితే ఎక్కువ అమ్మాయిలే వచ్చినట్టు అనిపించింది. నిజంగా అంతమంది అమ్మాయిలు ఏం వద్దు, అంతమందిని వాళ్ళు సంపాదించుకున్నారు. అది ఆషామాష కాదు, ఊకే ఒక్క దాంతో రాదు. ఎంతో కష్టపడితే అంతమంది జనాలను సంపాదించుకొని ఉంటారు వాళ్ళు. అది మనం చూసి నేర్చుకుని మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళని తుట్టాలి, కావాలని చేశాడు, కావాలని ఇది పెట్టారు అని ఇట్లా తిడితే ఏమొస్తుంది, ఏమీ రాదు. సో ఇదే అన్నమాట నేను చెప్పాలనుకునేది. ఇంతకీ జాతరత్నాలు అనేది చూస్తున్నారా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు రావాలని చూడాలని ఒక్క 1% కూడా లేదు. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకొకటి, కళ్యాణ్ మంచి వెబ్ సిరీసే చేస్తున్నాడంట. ఈ మాట కళ్యాణే చెప్పడం జరిగింది. మంచి వెబ్ సిరీస్ అయితే చేయడం జరుగుతుందంట. త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఉంది. సో ఇదే అప్డేట్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏం 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 నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదు కూడా కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు చూడండి, చూస్తే మీకు నచ్చుతుంది. సో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.